దురదృష్టకరమైన వ్యవహారం. ఇమ్రాన్ ఖాన్ మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రి ఆయన అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఓకే, ఆ ప్రాసిక్యూషన్ అక్కడ ఉండే చట్టాల ప్రకారం జరగాలి. ఇవాళ ఆ చట్టాలు కూడా తన చేతిలోకి తీసుకొని సుప్రీంకోర్టు కూడా తను చెప్పినట్టు నడిచే పరిస్థితిని ఆయన క్రియేట్ చేసుకున్నారంటే ఫేజ్డ్ మేనర్లో. ఇందాక కల్నల్ పరమేశ్వర్ చెప్పారు, ఒక్కటొక్కటి ఉన్న హడిల్స్ని అబ్స్టెకల్స్ని. అక్కడ వాళ్ళకి నేషనల్ అసెంబ్లీ ఉంటుంది, అంటే మనకి పార్లమెంట్ లాగా. అక్కడ మాక్సిమం కార్టూన్ క్యారెక్టర్స్ ఉండేది. ఈయన ఏం చదివితే అది మాట్లాడాలి, ఈయన ఇచ్చే స్క్రిప్ట్స్ చదవాలి వాళ్ళు. ఒక ఆయన వస్తాడు బిలావల్ భుట్టో అని, మీరు సింధు నదిలో నీళ్లు ఇవ్వకపోతే మేము రక్తం పారిస్తాం. నీళ్లు లేవు, రక్తం లేవు, ఒంటెలు తిరుగుతున్నాయి అక్కడ ఇప్పుడు. సో ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంటు ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, సుప్రీంకోర్టు ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, సైన్యం మొత్తం అన్ని విభాగాలు, అన్ని కమాండ్స్, నేవల్ కమాండ్, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ మొత్తం ఆయన చేతిలోకి వెళ్ళిపోయినాయి. అన్నింటికి మించి పరమేశ్వర్ గారు ఇందా చెప్పారు, అటామిక్ బాంబు బటన్ ఒకటి ఆయన జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడు. ఎప్పుడు తెలుస్తాడో తెలియదు. మనం చెప్పండి వాసు గారు, ముందుగా మీకు, పెద్దల తులసిరెడ్డి గారికి, గఫూర్ గారికి, కల్నల్ పరమేశ్వరన్ గారికి అందరికీ నమస్తే. ప్రేక్షకులకు రషబోన్ గారు, ఇప్పుడు మనకు అసలు విషయం ఇక్కడ పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి, ఆసిఫ్ మునీర్ కి వచ్చిన అసలు విభేదాలు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, 2019లో అనుకుంటా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆసిఫ్ మునీర్ ఐఎస్ఐ చీఫ్ ఉంటాడు. అప్పుడు ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి ఆసిఫ్ మునీర్ని తీసేస్తాడు ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ తీసేసినప్పటి నుంచి అప్పటి నుంచి వీళ్ళిద్దరికీ కూడా ఒక రకంగా వ్యక్తిగతంగా కూడా అనుకోవచ్చు, వ్యక్తిగతంగా ఒకరిపైన ఒకరికి చాలా విభేదాలు ఉన్నాయి. అప్పటి నుంచి విభేదాలు వస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఆ విభేదాలు ఎట్లా వెళ్ళిపోయినాయి అంటే, మన వాసు గారు, ఇప్పుడు ఆసిఫ్ మునీర్ ఏమో పంజాబీ, ఇమ్రాన్ ఖాన్ ఏమో ఫస్తూన్ ఖాన్, అంటే ఆయన కొంచెం ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి పఠాన్స్ వీళ్ళు. సో ఈ పంజాబీల యొక్క ఆధిపత్యం పెరిగిపోతుందనే ఒక ఉద్దేశంతో అసలు అక్కడ స్టార్ట్ అయినటువంటి ఆ యొక్క రచ్చ, వీళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అయినటువంటి విభేదాలు చాలా పీక్ స్థాయికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వాని మొత్తము ఆసిఫ్ మునీర్ ఏ విధంగా అణచివేస్తున్నాడో మీరు చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అక్కడ పఠాన్లని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు అందరినీ కూడా, వీళ్ళందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నారన్న ఒక కక్షతో వాళ్ళందరినీ కూడా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం అది. కానీ యాక్చువల్ గా అదేంటి, ఇమ్రాన్ ఖాన్ పైన కోపంతో, ఇమ్రాన్ ఖాన్ తను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తను చేసినటువంటి చర్యలతో ఆయన్ని ఐఎస్ఐ చీఫ్ గా తీసివేయడం ఇవన్నీ జరిగినప్పుడు ఆ కక్షతో ఆసిఫ్ మునీర్ చేస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోటి ఎట్లాగో ఆఫ్ఘనిస్తాన్ కి, పాకిస్తాన్ కి, తాలిబాన్లకి పాకిస్తాన్ కి ఏ విధంగా పడట్లేదు, అది నడుస్తానే ఉన్నది అట్లనే. అయితే అప్పటి నుంచి ఆసిఫ్ మునీర్ ఒక్కొక్క స్టెప్ ఎదుర్కొంటే ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ లాగా అయిపోయాడు. దాని తర్వాత అంతకుముందే 2023 ఆగస్టులో అనుకుంటా ఇమ్రాన్ ఖాన్ ని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి అప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ ని 480 రోజులు అయిందే దాదాపు జైల్లోనే పెడుతున్నాడు, జైల్లోనే ఉన్నాడు. ఇంతవరకు కనీసం ఆ లోకల్ స్టేట్ చీఫ్ మినిస్టర్ కి కూడా చూపించలేదు, వాళ్ళ సిస్టర్స్ వస్తే వాళ్ళు కూడా చూపించలేదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులు జైలు దగ్గరికి వెళ్తే అక్కడ పోలీసులు వాళ్ళపైన దాడి చేస్తారు. ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్ళ పైన పోలీసులు దాడి చేస్తారు. ఆ పోలీసులు దాడి చేసినప్పుడు అసలు దేశం మొత్తం మీద ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ అందరూ కూడా ఆందోళనలు స్టార్ట్ చేస్తారు. సో ఆ ఆందోళనలు కూడా అణచివేస్తాడు ఆసిఫ్ మునీర్. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మాజీ ప్రధాని అండ్ వాళ్ళ మద్దతుదారులను అణచివేస్తూ ఆసిఫ్ మునీర్ తన యొక్క రాక్షసత్వాన్ని, తన కక్షను పెంచుకుంటున్నాడు, తన కక్షను తీర్చుకుంటున్నాడు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొక టాపిక్, ఇది వ్యక్తిగతంగా అనుకుంటే. కానీ పాకిస్తాన్ ఆ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ కింద ఏ విధంగా అయితే తను సెలెక్ట్ చేసుకున్నాడో, ఎలా అయితే ఎలక్ట్ చేసుకున్నాడు, తనను తాను ప్రకటించుకున్నాడో పార్లమెంట్ ఆమోదించిందండి. నాకు అది కొంచెం ఆశ్చర్యంగా ఉన్నది. అంటే పార్లమెంట్ లో ఎన్నికైనటువంటి ఈ ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆమోదించినట్టే కదా. ఆమోదించకపోతే వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ పక్కన సెల్లో ఉంటారు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు తర్వాత ఆమోదించడం పక్కన సెల్లో ఉంటారు. అయితే నేనేమంటున్నా, ఆ భయం, ఆర్మీ అంటే భయం పాకిస్తాన్ లో ఉన్నటువంటి నాయకులకు కూడా ఉన్నది. వాళ్ళు పేరుకే నాయకులు, పేరుకే ప్రజాస్వామ్యంతో ఓటుతో వాళ్ళు ఎలక్ట్ అయిన వాళ్ళు, కానీ వాళ్ళు నిజంగా ఆర్మీ అంటే వాళ్ళ ఆర్మీ చెప్పు చేతుల్లో ఉండడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఆ బానిస మనస్తత్వంతో ఉండే నాయకులు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కొత్త ఏం కాదు. 1958లో కావచ్చు, 1977 అనుకుంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అండ్ 1999లో వీళ్ళందరూ కూడా, అప్పుడు కూడా ఈ 99లో ముషారఫ్, వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ యొక్క రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, కేవలం పాకిస్తాన్ రాజ్యాంగం కేవలం ఒక ఆట బొమ్మలాగా చేసి, వీళ్ళు ఆర్మీ అధికారులు మొత్తం దేశాన్ని నడిపించే దానికి వెళ్ళిపోయినారు కదా.
మనం చూస్తున్న పాకిస్తాన్ చరిత్ర మొత్తం మనం చూస్తున్నా 55 నుంచి చూస్తున్నా కూడా ఇదే కనిపిస్తా ఉంది. ప్రధానమంత్రులు హత్యకు గురైనారు. ప్రజాస్వామ్యం అనేది ఇంకా మర్చిపోయి అక్కడ ప్రజాస్వామ్యం ఉంటుందంటే ఇంతకుముందు గఫూర్ గారు చెప్పారు, అసలు ఎవరైనా వెళ్ళి మాట్లాడాలన్నా కూడా వాళ్ళు భయపడే పరిస్థితి ఉన్నది. అండ్ దాంతో పాటు అక్కడ అభివృద్ధి ఏమైనా జరుగుతుందా అంటే అభివృద్ధి కూడా జరిగే పరిస్థితి అసలు అక్కడ పిండి కొనాలంటే కూడా అసలు కొట్టుకునే పరిస్థితి ఉన్నది. అక్కడ 300-400 రూపాయల కిలో పిండి దొరుకుతుంది అక్కడ. ఇంకా మీరు మిగతా నిత్యావసరాల గురించి మనం మాట్లాడుకోవడమే అసలు అనవసరం. ఎందుకంటే అసలు అవి ఏవి కూడా సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో దొరకవు. ఇప్పటికి కూడా మనం చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో చూస్తూ ఉంటాం, ప్రభుత్వం పైన ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తూ, ఈ ఆర్మీ అధికారులు క్రిటిసైజ్ చేస్తూ చాలా మంది యూట్యూబర్స్ అక్కడ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు, వాయిస్ తీసుకుంటూ ఉంటారు పబ్లిక్ ని. అయినప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వంలో కానీ అధికారుల్లో కానీ ఎటువంటి మార్పు రావట్లేదు. కాకపోతే సరే ఇవన్నీ కూడా పాకిస్తాన్ సంబంధించిన విషయాలు కాబట్టి మనకు ఏంటి ఇబ్బంది అని మనం ఒకవేళ ఆలోచిస్తే మాత్రం ఒక పిచ్చోడి చేతిలో ఒక రాయరుడి కంటే పిచ్చోడి చేతిలో అణుబాంబు ఉన్నది అని మనం అనుకోవాలి. ఆ పిచ్చోడి చేతిలో అణుబాంబు ప్రపంచానికే ప్రమాదం, పక్కనే ఉన్న భారతదేశానికే కాదు ప్రపంచానికే ప్రమాదం. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచ దేశాలు వాళ్ళు ఎవరి అవసరాల కోసం వాళ్ళు, ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, అమెరికా చూస్తా ఉంది, తన అవసరాల కోసము ఆ పిచ్చోడిని కూడా పక్కన కూర్చోబెట్టుకుంటుంది. ఆ పిచ్చోడిని కూడా పక్కన కూర్చోబెట్టుకొని నీకేం కావాలో చెప్పు అన్నట్టుగా వాళ్ళకి ముందు ఆర్థిక సాయం అందించడానికి కూడా ప్రయత్నం చేశారు. సరే అది ఎట్లాగో వాళ్ళకి ఏమైనా రావాల్సింది ఉంటేనే అమెరికా అంత ఈజీగా కూర్చోబెట్టుకోదు, తనకి ఏమైనా లాభం చేకూరితేనే అమెరికా ఎవరైనా వాటిపైన చేసుకుంది, కానీ ఊరికైనా కూర్చోబెట్టారు. అదే ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ లో ఏదో విలువైన ఖనిజాలు మైనింగ్ చేసుకోవడానికి మరి ప్రధానమంత్రి ఓకే చేసినట్టున్నాడు. దానికోసం అమెరికా కొంచెం వాళ్ళకు పాకిస్తాన్ కు దగ్గరగా పోతుంది. కానీ కాకపోతే అమెరికాకు కూడా తెలుసు ఈ పాకిస్తాన్ అనేది ఒక తీవ్రవాద దేశము, అక్కడ ఉగ్రవాదులకు ఒక ఇంక్యుబేషన్ సెంటర్ లాగా తయారైంది, ఉగ్రవాదులు అందరూ కూడా పాకిస్తాన్ లో తయారవుతున్నారని చెప్పేసి అమెరికా కూడా తెలుసు. కానీ తన అవసరాల కోసం, తన వాణిజ్య అవసరాల కోసం, పెట్టుబడిదారి వ్యవస్థ ఏ విధంగా అయితే మన అమెరికాలో ఏ విధంగా అయితే ఉంటుందో దాని అవసరార్థము ట్రంప్ కూడా తన యొక్క మాటను చేంజ్ చేస్తున్నాడు. మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈవెన్ మనం అమెరికాని కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాము. అమెరికాను కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. రవికుమార్ గారు పాకిస్తాన్ గారు ఒక నిమిషం, అమెరికాను కూడా కాదు, అమెరికాను మాత్రమే నమ్మలేని పరిస్థితి కూడా కాదు, మొదలు అసలు అనుమానించాల్సిందే అమెరికాని. అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ ఇప్పటికే అక్కడ అంతర్గతంగా అనేక యుద్ధాలు జరుగుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, ఇప్పుడు ఈ మధ్యలో మనం మొన్న నేను న్యూస్ కూడా వింటున్నా, సింధ్ ప్రాంతం కూడా పాకిస్తాన్ నుంచి విడిపోవాలని చెప్పేసి సింధ్ ప్రాంత నాయకులు, సింధ్ ప్రాంత ప్రజలు కూడా గట్టిగా కోరుకుంటున్నట్టుగా ఈ మధ్యలో చిన్న చిన్న ఉద్యమాలు కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. సింధ్ ప్రాంతంలో మాక్సిమం మీకు తెలుసు వ్యాపారవేత్తలు బాగా పెద్ద పెద్ద వ్యక్తులు, ఆ పాకిస్తాన్ కి సంబంధించిన ఆ దిగ్గజులైన వ్యాపారవేత్తలు సింధు ప్రాంతాల్లో అత్యధికంగా ఉంటారు. సింధు పంజాబ్ ప్రాంతాల్లో ఎక్కువ, సింధులో చాలా ఎక్కువగా ఉంటారు. అది కొంచెం గుజరాత్ కి దగ్గరగా ఉంటది కాబట్టి గుజరాత్ ఛాయలు కొంచెం అక్కడ కనిపిస్తా ఉంటాయి. ఆ సింధు ప్రాంతం కూడా సపరేట్ అవ్వడానికి కూడా వాళ్ళు ప్రాంత ప్రజలకు అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు రోడ్లపైకి వచ్చి మరి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ విడిపోయేందుకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుందంటే ఎప్పుడు విడిపోతుందో చెప్పలేము. అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, అక్కడ బలూచిస్తాన్ కావచ్చు, ఇటుపక్క ఇప్పుడు సింధు ప్రాంతం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే పాకిస్తాన్ దాదాపు 5-6 ముక్కలయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో భారత్ యొక్క బాధ్యత ఏముంటుందంటే మన బార్డర్స్ ని మనం సేవ్ చేసుకుంటూ, మన బార్డర్స్ ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ, అక్కడ ఏదైతే తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతాయి, మన ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా అయితే మనము విజయవంతంగా నిర్వహించామో, ఆ ఆపరేషన్ సింధూర్ 2.0 అని చెప్పేసి మన వాళ్ళు చెప్తున్నారు. ఆ 2.0ని మరి అది సీక్రెట్ ఆపరేషనా లేకపోతే బహిరంగంగా వాళ్ళపైన దాడులు చేయడమా, ఎక్కడైతే తీవ్రవాదులను వాళ్ళు తయారు చేస్తున్నారో వాటిపైన దృష్టి పెట్టి వాటన్నిటిని కూడా నాశనం చేయడం, అవన్నీ చేసుకుంటూనే పాకిస్తాన్ పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అటుపక్క ఇరాన్ కావచ్చు, వీళ్ళందరితో కూడా మన యొక్క స్ట్రాటజిక్ గా మనకు కావాల్సినటువంటి మన యొక్క బంధాన్ని మనం పెంచుకుంటూ పోతే మనకు బాగుంటుంది అనేది నాకు ఉద్దేశం. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ మనకు మిత్ర దేశం, ఆఫ్ఘనిస్తాన్ తో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. కాకపోతే అటు పక్క ఉన్నటువంటి ఇరాన్ కావచ్చు, అక్కడ మనకు కొంచెం సంబంధాలు కరెక్ట్ గా లేవు. వాటన్నిటిని కూడా మనము
కొంచెం మంచిగా చేసుకునే అవకాశం ఉంటే బాగుండేది అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఇరాన్తో ఎంతవరకు మనకు సెట్ అవుతుందో తెలియదు. రైట్ అండి. బట్ ఒక మళ్ళీ విషయం మాత్రం చాలా స్పష్టంగా ఆపరేషన్ సింధూర్ 2.0 ఖచ్చితంగా జరుగుతుందనేది నాకు విశ్వాసం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ తీవ్రవాదం అనేది ఒక స్థాయికి వెళ్ళిపోయింది. మనం దాడి చేసిన తర్వాత కూడా వాళ్ళ యొక్క స్థావరాలను అక్కడ నుంచి మార్చుకొని ఇంకా లోపల ఎక్కడో స్థావరాలు మొదలు పెట్టారు. అక్కడ ఇంక్యుబేషన్ తీవ్రవాదులు ఇంకా తయారు చేసే ఒక సెంటర్స్ మళ్ళీ మొదలయ్యాయి, మళ్ళీ తయారవుతున్నారు అక్కడ నుంచి అనేది మనకు వార్తలు వస్తున్నాయి. కాబట్టి రవి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇండియా ఎట్టి పరిస్థితుల్లో అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. అలర్ట్ ఎందుకంటే వాళ్ళపైన కంట్రోల్ ఎవరిది లేదు, వాళ్ళపైన అసలు గవర్నమెంట్ రవి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి పరమేశ్వర్ గారు ఆర్మీ మాత్రం ఖచ్చితంగా తీవ్రవాదులు తయారు చేయడానికి ఎంత సపోర్ట్ చేయాలో ఆర్మీకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆసిఫ్ మునీర్ అనే వాడు అసలు తన ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా వాడు తయారైపోయాడు. వాడు ఐఎస్ఐ చీఫ్ గా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి. వాడు ఖచ్చితంగా ఇంకా తీవ్రవాదులు తయారు చేసి భారత్ పైన ఊసిగొల్పడానికే ముందుంటాడు. రైట్ రవి గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళాం. కల్నల్ పరమేశ్వర్ గారు, రెండు ప్రమాదాలు ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైట్ హౌస్కి పిలిచి భోజనం పెట్టి ఒక 1116 జేబులో పెట్టి వీళ్ళిద్దరిని పంపించాడు. ఈయన్ని షహబాజ్ షరీఫ్ని తాంబూలం కూడా ఇచ్చి పంపించి 2 జతల బట్టలు కూడా పెట్టాట. బట్ బయటకు కనిపించింది అది. లోపల మాట్లాడుకుంది ఏంటంటే ఈ కుట్రకు సంబంధించి మొత్తం ట్రంప్కి బ్రీఫ్ చేశాడనేది ఒక అనుమానం అంతర్జాతీయ మీడియా వ్యక్తం చేస్తున్నారు.